తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. మాదిగ దండోరు అనే పాట సోమన్న పాడిండు. చాలా అద్భుతంగా ఉన్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమం యొక్క చరిత్రను తెలుపుతూనే సమాజంలో అనేక సమస్యల పట్ల ఎంఆర్పిఎస్ చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ సోమన్న పాడిన ఈ పాట మాదిగ జాతి యుద్ధం పేరుతోటి అతి త్వరలో రిలీజ్ కాబోతున్నది. నేను ఒకటి చెప్పదలుచుకున్నా. అంబేద్కర్ గారు ఏనాడు కులాన్ని సమర్థించలేదు, కానీ సమాజంలోని రుగ్మతల మీద, సమాజంలోని సమస్యల మీద తాను పోరాటం చేసే క్రమంలో భాగంగా ముందుగా తన కులంలోని వ్యక్తులనే చైతన్యం చేసి, సంఘటితం చేసి సమాజం మార్పు కోసం అంబేద్కర్ గారు కదిలిన విషయం మర్చిపోవద్దు. ఇక కాన్సీరామ్ గారు మరింత అడ్వాన్స్డ్గా ఆలోచించాడు. ఈ దేశంలో కులం ఎట్టి పరిస్థితిలో నిర్మూలించబడదు, అదేవిధంగా ఇక్కడ కులం చావదు అని స్పష్టంగా అర్థం చేసుకున్న కాన్సీరామ్ గారు అన్ని కులాలను పోగేసి, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలను అందరినీ పోగేసి అంబేద్కర్ గారు చెప్పిన మాస్టర్కి అధికారం అనే దాన్ని సాధించాలనే ఉద్దేశంతో, బహుజనవాదంతో ఆయన అన్ని కులాలను పోగేసి రాజ్యాధికారాన్ని సాధించాడు. ఇక అదేవిధంగా ఇప్పుడు మందకృష్ణ గారు ఈ ఉమ్మడి ఫలాలుగా ఉన్న ఎస్సీ రిజర్వేషన్లని 1-2 కులాలు మాత్రమే వాడుకుంటున్నాయి. ఒక మాదిగవారు కావచ్చు, మాలవారు కావచ్చు, వీళ్ళు మాత్రమే ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్స్ తోటి కాస్తో కూస్తో అభివృద్ధి చెందిందనే ఒక ఆలోచనతోటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టి 58 ఉపకులాలు, 59 ఉపకులాలు ఈ ఉమ్మడి రిజర్వేషన్స్ని వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి. అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్స్ని 59 కులాలలో ఉన్న చిట్ట చివరి కులం కూడా ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల క్రితం ఎంఆర్పిఎస్ని స్థాపించి 30 సంవత్సరాలుగా ఆ ఉమ్మడి రిజర్వేషన్స్ని ఏబిసిడి వర్గీకరణ పేరుతోటి సాధించి అందరికీ సమభాగంగా పంచాలని పోరాటం చేస్తున్నాడు. దీన్ని కొంతమంది మన మాల సామాజిక వర్గంలోని స్వార్థపరులు అడ్డుకుంటూనే ఉన్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పుతోటి అది కొంచెం ముందడబడే ప్రయత్నం జరిగింది. కానీ అయినప్పటికీ మళ్ళీ వివేక్ రూపంలో దుర్మార్గుడు కొంతమంది స్వార్థపూరిత మనుషులను పోగేసి మళ్ళీ మీటింగులు పెడుతూ ఈ వర్గీకరణను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మిత్రులారా, నేను ఎక్కువసేపు దీని గురించి చెప్పాను, కానీ స్పష్టంగా ఒకటి చెప్తా. ఏంటిదంటే, తండ్రి ఉన్నాడు, తండ్రి ఉమ్మడి ఆస్తున్నది. తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. ఈ తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. పెద్దోడు, రెండోడు, మూడోడు, నాలుగోడు. ఇప్పుడు ఈ తండ్రి ఉమ్మడి ఆస్తిని ఈ పెద్దోడు ఏమంటాడంటే అంత ఉమ్మడిగానే ఉండాలి అంటాడు. వీడు ఏం పని చేయడు, తండ్రి ఆస్తిని కూర్చొని తింటాడు. వీళ్ళు తలో పని చేసుకుంటారు. ఈ ముగ్గురు మోసపోతున్నాం, ఎవని ఆస్తి వానికి ఇస్తే ఎవని పని వాణి చేసుకొని బతుకుతామని ఈ ముగ్గురు అంటున్నారు. కానీ ఈ పెద్దోడు ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ లేదు లేదు తండ్రి ఆస్తి ఉమ్మడిగానే ఉండాలి, మీ అందరూ పని చేయాలి, నేను మాత్రం కూర్చొని తింటా అంటాను. ఇది న్యాయమైన డిమాండ్ అయినా పెద్దోండి మీరు చెప్పురు. ఏబిసిడి వర్గీకరణ కూడా ఇటువంటిదే, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కూడా ఇటువంటిదే. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా కొంచెం అందరికంటే ముందు బాగుపడ్డ వాళ్ళు అది అట్లనే ఉండాలి ఉమ్మడి రిజర్వేషన్ కింద అని ఓ స్వార్థపూరితమైన మాటలు చెప్తున్నారు. 100% తండ్రి ఆస్తిని కొడుకులు పంచుకోవాల్సిందే. ఉమ్మడి రిజర్వేషన్స్ని కూడా బీసీలు పంచుకున్నట్టే ఏబిసిడి వర్గీకరణ కింద ఎస్సీలు కూడా ఏబిసిడి వర్గీకరణ కింద పంచుకోవాల్సిందే. ఇది ఎస్సీలతోటే ఆగిపోయేది కాదు, ఎస్టీలో కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ జరగాలి. సేమ్ ఎస్టీలో కూడా ఒక వర్గమే ఆ ఎస్టీ ఉమ్మడి
ఫలాలను దోసుకపోతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణకు కూడా ఉపయోగపడాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇగో ఇది స్వార్థం, ఇది జరిగే స్వార్థం. నాకు 2-3 రోజులుగా ఆంధ్ర నుండి మా మాల సోదరులు ఫోన్ చేస్తాను. ఎప్పుడు లేనిది మీరెందుకన్నా ఈ కులవాదం ఎత్తుకున్నారు, మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎంఆర్పిఎస్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు అంటే, మిత్రమా నాలో కులకోణం లేదు, కానీ సజావుగా జరగవలసిన పంపకాల విషయంలో అడ్డుపడుతున్నారు కాబట్టే నేను మాట్లాడుతున్నా. దానికి తోడు కొంతమంది స్వార్థపూరిత వ్యక్తులు తొడలు కొడుతూ మీసాలు తిప్పుతూ ఒక జాతిని మొత్తం రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి దాని మీద మాట్లాడి దాన్ని కొంచెం ఒక పద్ధతిగా పంచుకోవాలని చెప్తున్నా. నేను మరొకసారి చెప్తున్నా, కాంశీరామ్ గారు ఏదైతే కలగన్నారో, అంబేద్కర్ గారు ఏదైతే కలగన్నారో రాజ్యాధికారం అనే అంశాన్ని, దాన్ని సాధించాలంటే ఖచ్చితంగా మాలవారు, మాదిగవారు, బీసీలు, ఎస్టీలు అందరూ ఒక్కటి కావాలి. ప్రతిసారి స్వార్థ బుద్ధితో ఆలోచిస్తే కుదరదు. కొన్ని చోట్ల తగ్గవలసిందే, న్యాయబద్ధమైన డిమాండ్ దగ్గర తగ్గవలసిందే. మీరు తగ్గినప్పుడే ఎవరైతే నష్టపోతుందో అప్పుడు వాళ్ళు ఓకే మా వాళ్ళు ఈసారైనా తగ్గిళ్ళు, మంచి మనసుతోటి మాకు సహకరించిందని హక్కునే చేర్చుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా ఏబిసిడి వర్గీకరణకు అడ్డుపడకుండా కొంతమంది వ్యక్తులు సహకరించాలని మరొకసారి కోరుతూ, మాలలు మాదిగలు ఒక తల్లి పిల్లలే, ఒక తండ్రి పిల్లలే, దాంట్లో నో డౌట్. అన్నదమ్ముల్లోనే పెద్దోడు ఎప్పటికీ చిన్నోళ్లను అవమానిస్తూ నిందిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఈ చిన్నోళ్ళందరూ కలిసి పెద్దోని తాట తీస్తారు ఏదో ఒక రోజు. సేమ్ ఇప్పుడు జరిగేది కూడా గదే. కాబట్టి దీన్ని ఇంకా పెద్ద ఇష్యూ చేసుకోవద్దని మరొకసారి మా అడ్డుపడుతున్న కొందరికి సోదరులకు తెలియజేస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇది ఎస్సీ వర్గీకరణకు బీసీల సపోర్ట్ ఉన్నది, అన్ని వర్గాల సపోర్ట్ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ సమాజంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల విషయంలో కావచ్చు, ఎంఆర్పిఎస్ అనేది ప్రతి సమస్యలో కొట్లాడింది, ప్రతి అంశం మీద కొట్లాడింది. అంతెందుకు కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్ష విరమింపజేసిందే మందకృష్ణ మాదిగ గారు. వికలాంగుల పింఛన్ల కోసం కొట్లాడింది ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు. ఆరోగ్యశ్రీకి పునాది పాడడానికి మెయిన్ ప్రధాన కారణమే మందకృష్ణ గారు. ఇట్లా సమాజంలోని అనేక రుగ్మతల మీద కొట్లాడుతూ అన్ని వర్గాలకు మందకృష్ణ గారు ఒక పెద్దన్నలాగా కనబడుతున్నారు. కాబట్టి ఇకనైనా మీ స్వార్థ బుద్ధిని వీడి మనమంతా అన్నదమ్ములమని ఆ పంపకాలకు మీరు అడ్డుపడొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.